మన అసైన్మెంట్స్లో ఇలస్ట్రేటర్లో ఏంటంటే లేబుల్ డిజైన్. ఓకే, ఫస్ట్ లేబుల్ అంటే ఏంటో చూద్దాం. లేబుల్స్ అంటే రకరకాల మనకి ఒపీనియన్స్ ఉంటాయి కదా. అసలు యాక్చువల్గా దేన్ని మనం లేబుల్ అనొచ్చు అన్నది ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్. ఇవన్నీ అన్నమాట మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా మనం చూస్తుంటాం కదా. ఇవన్నీ డిజైనింగ్ ఏ ప్రోడక్ట్ లేబుల్ నాట్ ఓన్లీ మీన్స్ క్రియేటింగ్ అన్ ఐ క్యాచింగ్ డిజైన్ దట్ విల్ హెల్ప్ టు sell the product but also providing vital information to consumers, right? Certain elements obviously demand prominence on the label, namely the name of the product, the slogan and the company logo. చూడండి, ఇవి మనం రోజు చూస్తుంటాం. ఇది లేసు చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి చాక్లెట్ కవర్స్, ర్యాపర్స్, బాటిల్ మీద ఉండే ఈ ఫ్రంట్ ఇమేజెస్, ఇవన్నీ లేబుల్స్ అనమాట, రైట్? సో అసలు వాట్ ఈజ్ అన్ లేబుల్? సో లేబుల్ మీద మనకి ఏముంటుందో చూద్దాం. ఆ లేబుల్ ఏంటంటే as a distinct from a signage is a piece of paper. సో ఇది పేపర్ గానే ఉండొచ్చు, లేదా చిన్న ప్లాస్టిక్ ఫిల్ము ఇంత క్లాత్ మీద ఉండొచ్చు, మెటల్ ఆర్ అదర్ మెటీరియల్ ఫిక్స్డ్ టు ఏ కంటైనర్ ఆర్ ప్రోడక్ట్ అండ్ విచ్ ఈస్ రిటర్న్ ఇన్ఫర్మేషన్ సింబల్స్ అబౌట్ ది ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ ఆర్ ఐటమ్. సో ఇన్ఫర్మేషన్ ప్రింటెడ్ డైరెక్ట్లీ అనే కంటైనర్ ఆర్ ఆర్టికల్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ లేబులింగ్. చూడండి, ఇవన్నీ ఏంటంటే మనకి లేబుల్కి అంటే బాటిల్కి అంటే ప్రోడక్ట్కి బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఏమో ఇది మెయిన్ వస్తుంది. ఓకే, బాటిల్ సపోజ్ ఏదైనా మనం ఆరెంజెస్ ఏదో మెడిసిన్స్ సిరప్ ఏదైనా కొన్నాం, సో మెయిన్ ఆ లోగో ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రోడక్ట్ లేబుల్ ఉంటుంది. బిహైండ్ అంటే బాటిల్ వెనకాల ఏంటంటే న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ జ్యూస్లో ఏమేమి కలిపాడు, 100% నిజంగా జ్యూస్ ఉందా, లేకపోతే షుగర్ ఏదైనా యాడ్ చేసాడా, కెమికల్స్ ఏమన్నా యాడ్ చేసాడా అన్నది న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది అనమాట. కంపల్సరీ మనం పర్చేజ్ చేసినప్పుడు ఇవి చూసుకొని మనం కొనుక్కుంటాం కదా. సో తర్వాత వాట్ షుడ్ బి ఇంక్లూడ్ అనే లేబుల్. సో లేబుల్ మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? సపోజ్ మనం డిజైన్ చేసినప్పుడు ది 8 మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ టు ఇంక్లూడ్ ఆన్ యువర్ లేబుల్. యువర్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. ది బ్రాండ్ నేమ్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంపోనెంట్. అలాగే ప్రోడక్ట్ నేమ్, వాట్ ఆర్ యూ సెల్లింగ్, ఓకే, అండ్ ప్యాకేజింగ్ సైజు 250 grams 500 grams అలాంటిది అనమాట. యూపీఎస్సి కోడ్, బార్ కోడ్, దాని కోడ్స్, రేట్స్ ఇవన్నీ, అండ్ కంపెనీ నేము, సిటీ, స్టేట్ అండ్ జిప్ కోడ్. అంటే ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎప్పుడు తయారైంది, ఎక్స్పైరీ డేటు, ఇవన్నీ అనమాట. సో ఎనీ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి? కొన్ని వాటికి ఐఎస్ఐ మార్క్స్ ఉంటాయి, అగ్ మార్క్స్ ఉంటాయి. అంటే క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆ సర్టిఫికేషన్స్ ఇస్తారు. అంటే ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఐఎస్ఐ మార్క్స్ ఇస్తారు. మనం అన్నీ చూస్తుంటాం ప్రోడక్ట్స్కి, రైట్? ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ లేబుల్ మీద ఉంటాయి అన్నమాట. అలాగే యువర్ ప్రొడక్ట్ స్టోరీ అంటే ఏంటి? ఆ ప్రోడక్ట్ గురించి బ్రీఫ్గా మనం కొన్ని లైన్స్లో 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్. సో న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? అందులో ఎంత పర్సెంటేజ్ షుగర్ క్వాంటిటీ ఎంత ఉంది, లేదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమైనా కలిపాడా, అట్లాంటివి అనమాట, రైట్? అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, వాట్ మేక్స్ ఏ గుడ్ లేబుల్ డిజైన్. సో మనం మంచి లేబుల్ చేయాలంటే ఏం ప్రిపేర్ చేయాలి? when creating a label design, make sure the text is legible, the font size should appropriate so that the people can read the label from a good distance clearly. సో లేబుల్స్ జనరల్గా ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి ఫిక్స్ అయి ఉంటాయి. సపోజ్ మనం చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ ఏదో చూసుకుందాం, అది షాపుల నుంచి మనం దారిలోంచి వెళ్తూ మనం చూస్తాం. దూరం నుంచి ఏంటంటే కనబడాలి ఆడు ఏం అమ్ముతున్నాడు, ఆ క్వాంటిటీ ఏంటి, అవన్నీ అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే దూరం నుంచి కనబడడానికి క్లియర్గా షార్ప్గా ఉండే ఒక మంచి టెక్స్ట్ వాడాలి, రైట్? అబౌవ్ 6 point ఫాంట్. అంటే 6 point అన్నది ఏంటి? చాలా చిన్న ఫాంట్ అనమాట, మినిమం ఫాంట్. అంతకు మించి చిన్నగా వాడకూడదు, అబౌవ్ ఉండాలి ఫాంట్ది, వెరీ లీస్ట్. సో చూజ్ ఏ ఫాంట్ కలర్ దట్ కమ్స్ విత్ బోత్ వాల్యూ అండ్ ఇంటెన్సిటీ కాంట్రాస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో కలర్ కూడా మనకి కరెక్ట్గా కాంట్రాస్ట్లో, ఇంటెన్సిటీలో ఉంటే దూరం నుంచి ఆ టెక్స్ట్ అనేది కనబడుతుంది అనమాట, రైట్? సో నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లేబుల్స్. సో ఇప్పుడు మనం దీని ఉపయోగాలు ఏంటి అని చూద్దాం. లేబుల్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్, ర్యాపర్ ఆర్ సీల్ అటాచ్డ్ టు ఏ ప్రోడక్ట్ ఆర్ ప్రొడక్ట్స్ ప్యాకేజ్. Label becomes helpful to sellers to sell out the product. Okay, label provides complete information regarding the product. Labeling describes the product of its size, quality, quantity and method of use. సో మెథడ్ ఆఫ్ యూజ్ అంటే ఒకసారి మనం ఏదో ఇంజెక్షన్స్, సిరప్ బాటిల్స్, మెడిసిన్స్ అవి కొంటాం.
సో అది మీద రాస్తాడు, ఇది తిన్న తర్వాత యూజ్ చేయాలా, ముందు యూజ్ చేయాలా, అంటే ఎలా యూజ్ చేయాలి, మెథడ్ ఆఫ్ యూసేజ్ అనమాట అవన్నీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫుడ్ లేబుల్స్. ఇప్పుడు ఏంటి మనం చూసేది ఏంటంటే ఫుడ్ లేబుల్స్ అనమాట. ఫుడ్ లేబుల్స్ క్యారీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు హెల్ప్ యూ మేక్ గుడ్ చాయిసెస్ అబౌట్ ఫుడ్. ది ఫుడ్ లేబుల్స్ విల్ టెల్ యూ ఇఫ్ ద ఫుడ్ కంటైన్స్ ఎనీ యాడిటివ్ దట్ యూ వే వాంట్ టు అవాయిడ్. ఒకసారి మనకి బాడీకి పడవు కొన్ని కాంపోజిషన్స్, అడిగిన కెమికల్స్ యాడ్ చేశాడు, సపోజ్ షుగర్, యాడెడ్ షుగర్ అంటాడు. సో మనం షుగర్ని మనం అవాయిడ్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని మనం కొనాల్సిన అవసరం ఉండదు. అలా మనకి లేబుల్స్ వల్ల ఏంటంటే మన బాడీకి ఏది పడుతుంది, ఏది అవసరం లేదు అన్నది చూసి మనం పర్చేజ్ డెసిషన్స్ అన్నది చేసుకోవచ్చు. ది న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్ హెల్ప్ యూ టు కంపేర్ ద న్యూట్రియంట్ ప్రొఫైల్ ఆఫ్ సిమిలర్ ప్రొడక్ట్స్ అండ్ చూస్ ద వన్ దట్ సూట్స్ ఫర్ యూ, ఫర్ యువర్ నీడ్స్. సో సేమ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే కనుక ఆ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి కంపేర్ చేసుకొని మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 యూనిక్ లేబుల్ టైప్స్ అండ్ వెన్ టు యూస్ దెమ్. Dry peel labels. Dry peel labels are a type of labels that can be peeled away and removed from the product container or package. సో ఇవి డ్రై పీల్ అంటే ఏంటి, మనం స్టిక్కర్ లాగా పైన ఉంటుంది, చేతితోటి ఇలా లేపితే అది వచ్చేస్తుంది అనమాట, వచ్చేస్తుంది మళ్ళీ అంటిస్తే అంటుకుంటుంది. ఇలాంటి మనం సపోజ్ ఈ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ అవి దాని మీద ఉంటాయి రేట్స్ అవన్నీ అనమాట, ప్రైస్ ట్యాగ్స్ అవన్నీ. సో ఇలా ఉండే వాటిని డ్రై పీల్ లేబుల్స్ అంటారు. నెక్స్ట్ ఫోల్డ్ అవుట్ లేబుల్స్ ఏంటంటే fold out labels are labels that fold out to provide additional content అంటే ఎట్లాంటి. సో కొన్ని ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద ఇలాగ చిన్న సైజు బ్రోచర్ లాగా ఫోల్డ్ అయి ఉంటుంది ఇలాగా. అంటే ఏంటి, స్టార్ట్ టు ఎండ్ ఎలా యూజ్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ దాని మీద వేస్తాడు. సపోజ్ మనం ఏదైనా మస్కిటో కాయిల్ ఏదో కొన్నాం, దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, లిక్విడ్ కాయిల్ అయిపోతే దాన్ని ఎలా ఫిల్ చేయాలి, అన్నీ ఉంటాయి డయాగ్రామ్స్తో సహా, రైట్. సో వాటిని ఏంటంటే ఫోల్డ్ అవుట్ లేబుల్స్ అంటారు, రైట్. చాలా. నెక్స్ట్ ఇది రీసీల్ లేబుల్స్. అంటే ఆల్రెడీ ఒక స్టిక్కర్ ఉంటుంది, అది రేట్ ఉంటుంది, దాని మీద ఒక్కొక్కసారి ఏం చేస్తాడు వాడు, రేట్ చేంజ్ చేస్తాడు, డిస్కౌంట్స్ రేట్స్ వేస్తాడు. అప్పుడు పాత రేట్ని కవర్ చేసేసి కొత్త వేస్తాడు మళ్ళీ దాని మీద, అదే రీసీలింగ్ అంటారు, రైట్. సో మనం ఒకసారి లేపు చూస్తే కింద ఆల్రెడీ పాత రేట్లు కూడా ఉంటాయి. సో వీటిని రీసీలింగ్ లేబుల్స్ అంటారు. నెక్స్ట్ ఇది ఎక్స్పాండబుల్ రీసీల్ బుక్లెట్. ఇదేంటంటే ఇంజెక్షన్ బాటిల్స్, సిరప్ బాటిల్స్ మీద ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడండి. ఈ బాటిల్కి చుట్టూ మనం దీన్ని ఇలా ర్యాప్ చేసాం అనుకో, ఇదంతా ఈ బాటిల్కి మొత్తం ఇలా చుట్టుకొని ఉంటుంది. సో ఇందులో ఏముంటుంది ఇంత చిన్న బాటిల్ గురించి అంటే, ఈ మెడిసిన్స్, సిరప్స్, ప్రతి మైన్యూట్ ఇన్ని మిల్లీగ్రాములతో సహా వాడు ఆ కంపోజిషన్స్, మెడిసిన్స్ అవి ఏమేమి కలిపాడు ఏంటి అన్నది కంపల్సరీ వాడు స్పెసిఫై చేయాలన్నమాట, రైట్. ఇట్స్ ఎ రూల్, గవర్నమెంట్ రూల్. సో అలా వాడు ఆ కంప్లీట్ ప్రోడక్ట్ గురించి ఇందులో డిస్క్రిప్షన్ ఇస్తారు, రైట్. అది మనం ఎక్స్పాండబుల్ రీసీల్ బుక్లెట్. ఓకే. నెక్స్ట్ స్పెషాలిటీ డైకట్ లేబుల్స్. ఓకే, డైకట్ లేబుల్స్ ఏంటంటే ఇవంటే మనం స్టిక్కర్స్ లాంటివి. సపోజ్ మనం ఇలాగ ఒక లోగో లేకపోతే ఒక లేబుల్ ఇలా డిజైన్ చేసాం అనుకో, సో ఈ షేప్ ఎలా ఉందో అలాగే ఈ డైకట్స్ అంటే ఒక మిషన్ మీద డైకట్ మిషన్స్ ఉంటాయి. సో మనం ఒక A4 సైజ్ షీట్ మీద సపోజ్ మనం దీన్ని ఇలా డిజైన్ చేసాం అనుకో, సో ఇదంతా బ్యాక్గ్రౌండ్తో సహా ఉంటుంది, కానీ మనం ఇచ్చిన ఈ డిజైన్ ఇలా ఉంది కదా, సో ఈ షేప్ ఎలా ఉందో అలాగే డైకట్స్ తోటి ఆ మిషన్ తోటి అలా కట్ చేస్తారనమాట. దానికి స్పెషల్గా దాన్ని డైకట్ మిషన్ అంటారు. అది కట్ చేస్తుంది, అంటే మనం ఇచ్చిన షేపు, డిజైన్ ఇచ్చిన షేప్ ఎలా ఉందో త్రూఅవుట్ ద షేపు కట్ చేస్తుంది. దీన్ని డైకట్ లేబుల్స్ అంటారు. నెక్స్ట్ ట్యాగ్ అండ్ బోర్డ్ ప్యాకేజింగ్. చూడండి ఇవేంటి ట్యాగ్స్, మనం బట్టలు ఏదైనా క్లోత్స్ కొత్త ఏదైనా కొన్నప్పుడు ఇవి ట్యాగ్స్ ఉంటాయి. షర్ట్స్కి కానీ ప్యాంట్స్కి కానీ, ఓకే, రేట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ట్యాగ్సే. ఓకే, దీన్ని కూడా మనం లేబుల్ అంటాం. నెక్స్ట్ ప్రైమ్ లేబుల్స్ అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసేవి, ఇంట్లో మనం కుకింగ్ ఆయిల్ కానీ, సో ఇట్లాంటి హనీ బాటిల్స్ కానీ ఏదైనా ప్రోడక్ట్స్ మనం కనబడినప్పుడు ఇంట్లో చూసినప్పుడు కనబడతాయి. ఇవన్నీ మెయిన్ ప్రోడక్ట్ ఇది. ఓకే, సో ఈ బ్యాక్ సైడ్ అన్నది అవి ఎక్కడ తయారైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, అవన్నీ ఉంటాయి అన్నమాట, రైట్. సో నెక్స్ట్ ఇది స్టాండర్డ్ లేబుల్ సైజెస్. అంటే ఏంటి, ఇప్పుడు మనం లేబుల్ చేయాలనుకో సైజెస్ అనమాట. ఓకే, ఇది పాపులర్ మెయిలింగ్ లేబుల్ సైజెస్ అండ్ 8.5 x 11 షీట్స్.
అంటే ఏంటిది 8.5 టు 11 అంటే A4 సైజు ఈ షీటు. ఓకే, A4 సైజులో మనం 1.7 బై 0.5 ఇంచెస్లో, అంటే ఇంత చిన్నదన్నమాట, ఇంచెస్లో మనం చేస్తే 80 లేబుల్స్ వస్తాయి పర్ షీట్. అంటే A4 సైజులో ఇంత చిన్న చిన్న లేబుల్స్ చేస్తే 80 పీసెస్ వస్తాయి. వరుసగా మనం ఇలా 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 పెట్టుకుని తెలియనమాట, రైట్. సేమ్ షీట్లో మళ్ళీ అదే షీట్లో ఇక్కడ నేను లేబుల్ సైజ్ పెంచాను అనుకో, ఇక్కడ 1.75 కదా, ఇప్పుడు దాని బదులు 2 ఇంచెస్ బై ఇలా పెట్టాను అనుకో, అదేం చేస్తుంది 30 లేబుల్స్ వస్తాయి. సో మనకి సైజ్ పెరిగింది కాబట్టి. ఓకే, అదే షీటు ఇక్కడ మళ్ళీ లేబుల్ సైజ్ పెరిగింది, 10 లేబుల్స్ వస్తాయి. సో ఇలా అనమాట. సో లేబుల్స్ సైజు పెరుగుతుంటే మనకి ఇది తగ్గిపోతుంటుంది, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. సో దీన్ని మనం లేబుల్ సైజ్, స్టాండర్డ్ లేబుల్ సైజెస్ అంటే ఎక్కువగా యూజ్ చేసే సైజెస్, అలా కాకుండా మనం మన ప్రొడక్ట్ సైజు, మన బాటిల్, ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, బిస్లేరీ, కిన్లే ఇలాంటి వాటర్ బాటిల్. సో దానికి కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ దానికి సంబంధించిన లేబులింగ్ ఉంటుంది కదా, అలాగే జ్యూస్ బాటిల్ కానీ, సో ఇట్లాంటివి అనమాట. సో ఈ సైజెస్ వాడు ఇచ్చిన స్టాండర్డ్ సైజెస్, అలా కాకుండా మనం కూడా మనకు నచ్చిన ఒక సైజు స్పెసిఫై చేసుకొని మన ప్రోడక్ట్ హైట్ విత్ డైమెన్షన్ బేస్ చేసుకొని మనం కూడా సైజ్ని డిఫాల్ట్లో, అంటే డిఫాల్ట్ కాకుండా మనకి కస్టమ్ సైజులో మనకు కావాల్సిన సైజుని పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే సింపుల్ మనకి లేబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట, రైట్. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలన్నది ఒకసారి అప్లై చేసి చూద్దాం, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక చిన్న థియరీ చెప్పుకున్నాం కదా, దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చిన్న థంబ్నెయిల్ అన్నది నేను చేసుకున్నాను. ఇదేంటి, ఒక జ్యూస్ బాటిల్, అంటే ఇది ఫామ్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. నేను ఏం చేస్తానంటే కొంత రిఫరెన్స్ అన్నది తీసుకుంటాను. ఫస్ట్ నాకు ఇక్కడ ఆరెంజ్ స్లైస్ అన్నది కావాలి. సో నేను ఫైల్ సైజ్ తీసుకున్నాను, న్యూ ఫైల్ A4 సైజ్ తీసుకున్నాను, రైట్. ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం, ఆరెంజ్ లేబుల్. ఓకే, A4 సైజ్ కదా, ఆటోమేటిక్ ఇది సెట్టింగ్ చూపించింది ఇక్కడ. నెక్స్ట్ కలరు, ఇది ప్రింటింగ్ కాబట్టి CMYK పెట్టుకుందాం, రిజల్యూషను 300, రైట్. సో నేను క్రియేట్ అంటున్నాను. క్రియేట్ అయింది. ఓకే, ఇలా వచ్చింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఫైల్ నాకు ఇలాగా హారిజెంటల్గా వచ్చింది. ఓకే, మనం వెర్టికల్గా దిద్దాం. సో దీన్ని ఆర్ట్ బోర్డ్ మీద క్లిక్ చేసి ఈ సైడ్ ప్రాపర్టీస్లో దీని మీద క్లిక్ చేసేసాను. సో ఆర్ట్ బోర్డ్ అన్నది వచ్చేసింది. ఓకే, దీన్ని ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే నా లేఅవుట్లో ఇక్కడ నేను తీసుకున్న రఫ్ డిజైన్ బేస్ చేసుకొని ఇక్కడ డిజైన్ అన్నది చేద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ A4 సైజులో ఒక బాక్స్ తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ విడ్త్ ఒక బాటిల్ని రఫ్లీ మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. సో నేను 1 2 3 4 5 ఒక 5 కదా. ఓకే, విడ్త్ ఒక 6 ఇంచెస్ తీసుకున్నాను, అండ్ హైట్ ఎంత తీసుకుంటానంటే 6 బై ఒక 10 తీసుకుంటాను, రైట్. సో నేను ఓకే అన్నాను, నాకు ఈ సైజులో వచ్చేసింది కదా. అంటే మన లేబుల్ ఇందులో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. సో నేను Ctrl+C Ctrl+Shift+V అన్నాను. అంటే ఏమైంది, నాకు 2 డూప్లికేట్స్ వచ్చినాయి కదా. సో దీన్ని ఈ సైడ్ నేను పుష్ చేస్తాను, ఈ పాయింట్స్. సో ఇక్కడ కర్వ్స్ రాకూడదు, ఇక్కడ మాత్రమే రావాలి. సో దీన్ని లాక్ చేసేద్దాం అందాక. ఎస్, ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేయండి. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్ట్ అవ్వవు, ఇక్కడ వస్తుంది.
సో దీన్ని ఇలా నడిచాను. ఎస్, పర్ఫెక్ట్. ఇలా వచ్చేసింది కదా. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ షిఫ్ట్ బి. ఓకే, సో దీన్ని అందాక ఆఫ్ చేసి ఉంచేద్దాం. ఓకే, సో ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన రిఫరెన్స్ ఉంది కదా, అక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని తీసుకుంటాను. సో ప్లేస్ ఎక్కడికి వెళ్ళింది ఇది నాకు తెలిసి ఇందులోకి వెళ్ళిందా? ఎస్, మనం ఇక్కడి నుంచి దీన్ని కంట్రోల్ ఎక్స్ కట్ చేసేసి, అంటే అది వేరే ఫోల్డర్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ పెడుతున్నాను నేను. సో నేను డెస్క్టాప్ మీదకి వచ్చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ అన్నది క్రియేట్ చేసుకుంటాను నేను. ఇక్కడ సో న్యూ, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ లేబుల్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. అక్కడి నుంచి కట్ చేసాం కదా, కంట్రోల్ వి అంటున్నాను. సో మనకి ఇక్కడికి వచ్చేసినాయి. రైట్, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోంచి మనకు చాయిస్ మనం బెటర్గా ఉన్నదాన్ని తీసుకోవచ్చు. 61.3 KB అండ్ రెండు ఒకటే మనం తీసుకొచ్చినాయి కదా. సో మనకి ఏదైనా పర్లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ప్లేస్ అనండి, ఇలా వచ్చేసింది. ఓకే, డన్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ వైట్ని తీసేద్దాం. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ట్రేస్లో ఈ హై ఫిడిలిటీ కాకుండా లో ఫిడిలిటీ, ఆ డిఫరెన్స్ ఏమొస్తుంది? హై ఫిడిలిటీ అంటే ఆ చిన్న చిన్న ఆ మచ్చలు మరకలు చిన్న చిన్న ప్యాచెస్ హెవీ డీటెయిల్స్ తోటి వస్తుంది హై ఫిడిలిటీ. లో ఫిడిలిటీ అంటే ఏంటి? అవసరమైనది ఉంటుంది, మిగతా అన్నెసరీ వాటిని తీసుకోదు అది. సో నేను లో ఫిడిలిటీ తీసుకున్నాను. అయిపోయింది, ట్రేస్ అయింది. అంటే వెక్టర్లో చేసింది, ఇలా జూమ్ చేస్తే తెలుస్తుంది. రైట్, అయిపోయింది. మనకి ఈ వైట్ అవసరం లేదు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి? అవుట్లైన్ కింద మారడం. రైట్, పెన్ టూల్తో మనం చేసినట్టుగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అన్గ్రూప్ అనాలి. అన్గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు వైట్ పోర్షన్ని డిలీట్ చేసేసాను, సెపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో వీటిని మళ్ళీ గ్రూప్ చేసేయాలి, ఎందుకంటే అవి కూడా అన్గ్రూప్లో ఉన్నాయి కాబట్టి. కంట్రోల్ జీ, గ్రూప్ అయిపోయింది కదా. సో నేను దీన్ని ఇలా తీసుకొచ్చి ఎస్, దీని సైజ్ని ఆల్ట్ షిఫ్ట్ అని ఇలా పెడుతున్నాను. ఎస్, రెండు ఇలా సెలెక్ట్ చేసి ఇలా పర్ఫెక్ట్ వచ్చేసింది. సార్ నేను దీన్ని కంట్రోల్ ఎస్ న్యూస్ చూస్ లేబుల్, ఎస్ అందులోకి వెళ్తుంది. ఇది ఆరెంజ్ లేబుల్, సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే నాకు రెండు లీవ్స్ని తయారు చేస్తాను. లీవ్స్ రెండు కావాలి కదా. సో మన పెన్ టూల్ తీసుకొని ఓకే, సో ఫిల్ అన్నది బంద్ చేసేసి, ఫిల్ అవసరం లేదు. అవుట్లైన్ అందాక ఏదో కలర్ తీసుకొని సో దీన్ని జూమ్ చేసుకొని నేను ఒక లీఫ్ని డ్రా చేస్తున్నాను. ఇలా తీసుకుంటున్నాను. ఓకే, డన్. ఇంకా దీన్ని జూమ్ చేసి ఇలా. ఓకే, సో డన్. ఇక్కడ ఇది జాయింట్ అన్నది కలవాలి, లేకపోతే మనకు అందులో కలర్ ఫిల్ అవ్వదు. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ప్యాన్లో కనెక్ట్ సెలెక్టెడ్ ఎండ్ పాయింట్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసేసి అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్నెసరీగా ఈ ఫోల్డింగ్ అన్నది ఉందన్నమాట. సో ఈ ఫోల్డింగ్, సో ఈ పాయింట్ని మనం ఎక్స్ట్రా పాయింట్ని డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేస్తే అది నీట్గా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. సో దీనికి కరెక్ట్గా షేప్ ఒకటి తీసుకుందాం, కొంచెం ఇలాగా. రైట్, ఓకే, పర్ఫెక్ట్. షేప్ ఏదైనా మనకి ఇంకా బెటర్గా కావాలంటే ఈ హ్యాండిల్స్ తోటి తీసుకోవచ్చు. అట్ ప్రజెంట్ ఇది ఆల్మోస్ట్ బాగానే ఉంది ఇది. రైట్, ఓకే. నెక్స్ట్ దీనికి ఈ
కలర్ని ఇచ్చేద్దాం, లీఫ్ గ్రీన్. జస్ట్ ఇలా ఉంటుంది అనమాట, లీఫ్ గ్రీన్. రైట్, గ్రీన్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఇవన్నీ వాడకూడదు, అవన్నీ డ్రామా కలర్స్లో అన్నమాట. లీఫ్ మనకి చెట్టుకి ఆకుకు సంబంధించింది మనకి ఇలా ఉంటుంది. ఓకే ఓకే, డన్. బిట్ ఆఫ్ ఎల్లో యాడ్ చేద్దాం. ఎస్, డన్. ఓకే, సో డన్. ఓకే, మధ్యలో ఇలా చిన్న లైన్ ఒకటి ఉంటుంది, సో దాన్ని కూడా నేను ఇక్కడి నుంచి ఇలా వేస్తున్నాను, ఇలా వేసి దీన్ని ఇలా ఇలా అన్నాను. ఓకే, సో దీనికి కలర్ ఏంటంటే ఈ కలర్ ఇస్తున్నాను. ఓకే, సో దీన్ని ఇలా రివర్స్ కొట్టండి. సో ఇది ఆఫ్ చేసేసేయండి పిల్లు. అండ్ ఇదేంటంటే కొంచెం డార్క్ ఉండాలి, లేకపోతే అందులో కలిసిపోతుంది ఇలా. ఓకే, డన్. కానీ ఇది మళ్ళీ మనం ఏం చేయాలంటే, సో దీన్ని జూమ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ప్యాన్లో మనకి ఈ లైన్ థిక్ అండ్ థిన్ ఉన్నాయి, సో దీన్ని ఇలా ఇచ్చేసేయండి. పర్ఫెక్ట్. అంటే డబల్ లైన్స్ వేసి మనం కలర్ ఫెయిల్ చేయాల్సిన లేదు, సింగిల్ లైన్ వేసేసి దాన్ని లైన్ థిక్నెస్ మార్చేస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది అవుట్లైన్ అవసరం లేదు. డన్, పర్ఫెక్ట్. రైట్, ఇప్పుడు ఈ మూడు కలిపి గ్రూప్ చేసేద్దాం. సో కంట్రోల్ జీ. ఓకే, అయితే మనకేంటంటే ఇది దీంతో కనెక్ట్ అయిపోయింది, కలిసిపోయింది. సో నేను దీన్ని సెపరేట్ చేసేయాలి, ఇదంతా కూడా అన్గ్రూప్ చేద్దాం ఒకసారి. ఈ లైన్ ఇందులోకి వచ్చేసింది. సో నేను కంట్రోల్ ఎక్స్ కొట్టేసి గోలేయర్ తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ వి, ఎందుకంటే ఇది ఇందులో కలిసిపోయింది అనమాట ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అంటే గ్రూప్ అయింది. లీఫ్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు, సో దీనికి మనం ఏం చేయాలంటే డూప్లికేట్ తీసుకుందాం. ఓకే, దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి అండ్ రైట్ క్లిక్, అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకే, రిఫ్లెక్ట్ అయిందని మనం ఇలా పెట్టేద్దాం, అండ్ దీన్ని కొంచెం ఇలా పెడదాం. ఇలా ఉండి ఒకదాన్ని సైజ్ కొంచెం తగ్గిద్దాం, అంటే రెండు సేమ్ సైజ్ ఉంటే బాగుండదు. ఇలా తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇటు పెడదాం. సో దీన్ని సైజ్ ఇంతే ఉంచి దీన్ని తగ్గిస్తున్నాను. ఎస్, దిస్ ఇస్ నైస్. ఇలా ఈ కాంబినేషన్ అనమాట. ఎస్, ఓకే, గుడ్. ఇప్పుడు కలర్లో కూడా చిన్న వేరియేషన్ చూపించాలి. ఇది చిన్నగా ఉంది కాబట్టి సైజ్ వైజు. సో దీన్ని ఒకసారి నేను అన్గ్రూప్ అనేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా ఇస్తున్నాను, చిన్న డిఫరెన్స్ అనమాట. రైట్, ఎస్, అయిపోయింది. అలాగే ఈ సెంటర్ లైన్ కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం డార్క్ ఇద్దాం. ఎస్, అయిపోయింది. డన్. మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ గ్రూప్ అయిపోయింది. డన్. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేస్తాను, సో నేను రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్ము రిఫ్లెక్ట్. ఓకే, రిఫ్లెక్ట్ హారిజంటల్. ఎస్, ఇలా తీసుకుంటాను. ఓకే, సో దీన్ని సైజ్ వేస్తున్నాను. ఇలా పెడుతున్నాను, కొంచెం సైజ్ తగ్గిందాం, ఇలా పెడుతున్నాను. ఓకే, ఇలాంటిదే ఇంకోటి కావాలి నాకు ఇక్కడ. రైట్, సో దీన్ని కరెక్ట్గా సెట్ చేసి కొంచెం ఇలా పెడదాం లోపలికి, ఎందుకంటే ఒకటి కరెక్ట్గా సెట్ చేస్తే ఇంకోటి మనం డూప్లికేట్ చేసేయడం కాబట్టి ఈజీ ఉంటుంది. ఓకే, డన్. సో దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ బి చెప్పి రైట్ క్లిక్ ఇచ్చి మనం ట్రాన్స్ఫార్ము అండ్ రిఫ్లెక్ట్. ఓకే, దీన్ని మనం ఎస్, కాకపోతే ఇది ఇట్లా రావాలి ఇది. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్ము
సో రిఫ్లెక్టివ్, ఐ థింక్ దిస్ ఇస్ రైట్. ఇది ఇటు సైడ్ ఉండాలి. ఎస్, ఇట్లా అంటే మనకి ఎస్ ఇలా పెడుతున్నాను. ఓకే, సో డన్. ఓకే, రైట్. ఓకే ఓకే దీన్ని పైకి తీసుకొచ్చేద్దాం, ఏంటి ఆరెంజ్లో. సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, నైస్ కదా. సో కంట్రోల్ లెస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ దాకా చేస్తాను కదా, ఇప్పుడు నేను దీన్ని లోగో చేస్తాను. అది చాలా ఈజీగా అవుతుంది. అది ముందు లోగో నేమ్ ఉంటుంది కాబట్టి నేమ్ టైప్ చేసేద్దాం. సో దీన్ని సెపరేట్ లేయర్ తీసుకుంటాం దీనికి. ఓకే, దీని పేరు ఏంటంటే ఫామ్ ఫ్రెష్, రైట్. ఫాంట్ వచ్చి కొంచెం థిక్ ఫాంట్ తీసుకుందాం. ఎస్, దీన్ని తీసుకుందాం. ఫామ్ ఫ్రెష్. ఓకే, సో ఫామ్ ఫ్రెష్. రైట్. సో దీన్ని ఏం చేద్దామంటే డూప్లికేట్ తీసుకుంటాను. సో కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి, అంటే సేమ్ టెక్స్ట్ మనకి ఇంకోటి వచ్చింది కదా. సో పైదాన్ని లాక్ చేసేసి, ఓకే, ఈ కింద ఏం చేస్తానంటే నేను ఈ ఎఫెక్ట్లోకి వచ్చేసి పాత్లో ఆఫ్సెట్ పాత్ ఇచ్చేసాను. ఓకే, ఆఫ్సెట్ పాత్ అండ్ దీన్ని జాయింట్స్ అన్నది మీటర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. రౌండెడ్ ఇస్తున్నాను, రౌండెడ్ వచ్చేసింది. ఓకే, సో నేను ఓకే వచ్చేసింది. ఓకే, దీన్ని లాక్ చేసేసి సో దీన్ని ఓపెన్ చేద్దాం. దీని కలర్ ఏం చేస్తానంటే ఐడ్రాపర్ టూల్ తీసుకొని, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఐడ్రాపర్తో ఈ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, సో నైస్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు దీని కింద ఆన్ చేయండి. మనకేంటి అవుట్లైన్ లాగా, థిక్ అవుట్లైన్ లాగా మనం క్రియేట్ చేసింది రెండిట్లే కదా. ఈ రెండు కలిపి మనం సేవ్ చేసుకోవాలి. కంట్రోల్ జీ, సో గ్రూప్ అయిపోయింది, ఇదంతా ఒకటి అయిపోయింది. సో దీన్ని సైజ్ కొంచెం తగ్గిద్దాం, ఆల్ట్ షిఫ్ట్. ఇట్స్ నైస్, రైట్. కాంప్లెక్స్. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది ఇది. ఓకే, చూడండి, నేను ఇలా తగ్గిస్తుంటే చూడండి సైజు. నేను సపోజ్ దీన్ని బిజినెస్ కార్డు మీద మనం పెట్టాలనుకో, పెడితే చిన్న సైజు పెడతాం మనం కదా. సో అప్పుడు ఇచ్చిన ఎఫెక్ట్స్, అవుట్లైన్స్, స్ట్రోక్స్, టెక్చర్స్ మనకు ప్రపోర్షనేట్గా కాకుండా ఆ లైన్ అన్నది కూడా మారిపోతుంది అనమాట. సో నేను చిన్నది చేస్తుంటే దీంతో పాటు అది చిన్నగా అవ్వాలి, కానీ అవ్వట్లేదు అది. సో దానికి కారణం ఏంటంటే ఇందులో ఇల్లస్ట్రేటర్లో ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది. ఎస్, మనం ఎడిట్లోకి వచ్చిన తర్వాత ప్రిఫరెన్సెస్లో ఈ జనరల్లోకి వచ్చి ఇక్కడ స్కేల్, స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్, ఇది కంపల్సరీగా మనం ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే మనం ఇదేంటి కింద ఎఫెక్ట్స్ కదా, స్ట్రోక్స్, థిక్నెస్, టెక్చర్స్, ఇట్లాంటివన్నీ మనం దీనికన్నా అప్లై చేసినప్పుడు దాన్ని పెద్ద సైజు నుంచి చిన్న సైజుకి, చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి తగ్గిస్తున్నప్పుడు ఆ సైజుకి అనుగుణంగా ఈ ఎఫెక్ట్స్ కూడా చిన్నవి పెద్దవి అవ్వాలి. ఇదేం చేసింది, ఫాంట్ని చిన్నది చేస్తుంటే అవుట్లైన్ అదే ఉండిపోయింది. అందుకే మనకి బ్రాడ్గా థిక్ వచ్చిందనమాట కదా. సో అలా రాకూడదు యాక్చువల్గా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఆ ఆప్షన్ని చేంజ్ చేసుకోవాలి. చూడండి, నేను సపోజ్ దీన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి గమనించండి. ఎలా అంటే
ఫాంట్ చిన్నది అవుతుంది, చుట్టూ వెనకాల ఉన్న బ్లాక్ అలాగే ఉండిపోయింది కదా. సో అది కూడా తగ్గాలి. సో అది తగ్గాలంటే ఏం చేయాలంటే ఇది చేంజ్ చేసుకోవాలి. ప్రిఫరెన్సెస్ జనరల్లోకి వెళ్ళి స్కేల్ స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ చేసుకొని ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని చిన్న చేస్తున్నాను చూడండి. షిఫ్ట్ పట్టుకొని ఇలా అంటున్నాను చూసారా. సో దాంతోపాటు ఇది మెయింటైన్ అవుతుంది అనమాట, రైట్. సో అది చాలా ఇంపార్టెంట్, అది ఆన్ చేసుకోవాలి. ఓకే డన్. సో కంట్రోల్ ఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకేంటంటే ఫామ్ ఫ్రెష్ వచ్చింది కదా, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అని వస్తుంది కింద. ఈ ఫాంట్ చిన్నది తీసుకుందాం. ఓకే, ఆరెంజ్ జ్యూస్, ORANGE, ఆరెంజ్ జ్యూస్. C, ఆరెంజ్ జ్యూస్, రైట్. సో ఈ సైజు అండ్ బోల్డ్ అన్నది తీసేయాలి మనం. ఈ ఫాంట్కి ఏంటంటే బోల్డ్ ఉంది, సో నేను ఈ ఫాంట్ను మారుస్తున్నాను. బెర్లిన్ సాన్స్ FB తీసేసి నేను సెంచరీ గోతిక్ పెట్టి దీన్ని బోల్డ్ కాకుండా రెగ్యులర్ పెట్టేశాను. ఓకే, ఎస్. దీన్ని ఎంత 35 ఉంది విత్ 36. ఓకే, అండ్ ఫాంట్స్ దీని సైజుని తగ్గిస్తున్నాను, ఇలా పెడుతున్నాను. ఎందుకంటే ఈ మెయిన్ టెక్స్ట్లో హాఫ్ ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా, అది మనకి ప్రాపర్ ప్రపోర్షన్ అనమాట, రైట్. ఇలా వచ్చింది. ఓకే, సో దీన్ని ఇలా సెంటర్ పెట్టేసుకోవచ్చు. ఓకే డన్. నెక్స్ట్ ఇక్కడ నాకు ఏంటంటే 100% న్యాచురల్ అన్నది రావాలి ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలిప్స్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇలా అన్నాను. ఓకే, ఎలిప్స్ వచ్చింది, దీన్ని ఇలా సెంటర్ పెడదాం. ఎస్. ఓకే, దీన్ని అవుట్లైన్ కింద మార్చేద్దాం. వచ్చేసింది కదా. ఇక్కడ నేను టెక్స్ట్లో టైప్ ఆన్ పాత్ టూల్ దీన్ని తీసుకొని ఇలా కూడా దీన్ని సైజ్ తగ్గించేసి ఒక 18, ఎస్, ఒక 21 తీసుకున్నాను. 21. ఇదేంటిది 100% న్యాచురల్. ఓకే, ఎస్. సో నేను 100% న్యాచురల్. సో ఇది న్యాచురల్. ఓకే, సో వచ్చింది. ఇప్పుడు ఇది మనకి సెంటర్ రావాలి. సో దీన్ని సెంటర్ రావడానికి ఏం చేస్తాం మనం, ఈ చిన్న స్టిక్ లాంటిది కదా, దీన్ని ఇలా మూవ్ చేసుకో, ఇలా పెట్టేసుకో. మనం రోలర్స్ కూడా మనం సపోర్ట్ తీసుకోవచ్చు. సపోజ్ మనం ఇలా తీసుకుందాం, రైట్. ఓకే, సో నేను దీన్ని కొంచెం డౌన్ ఏర్ కొడతాను, ఎందుకంటే మరీ అంత పైకి అవసరం లేదు, దీన్ని క్లోజ్గా ఉండాలి. టర్న్. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేయి, టర్న్, రైట్. అయిపోయింది. కూల్. సో కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ లీవ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక డూప్లికేట్ చేసి పెట్టుకుంటాను. ఎక్కడ ఉంది ఇది, ఇది కదా. ఎస్, కంట్రోల్ C, దీన్ని లాక్ చేసేసి ఇక్కడికి వచ్చి కంట్రోల్ V, సో దీన్ని ఇటు తిప్పుతుంది ఇలాగా. ఆల్ట్ షిఫ్ట్. సో నేను దీన్ని ఫామ్ ఫ్రెష్, సో నేను ఇలా తీసుకుంటాను. సో దీని సైజ్ అనేది తగ్గించాలి, ఇక్కడ పెడతాను ఫామ్ దగ్గర. అంటే అది మనకి గ్రీన్ని ఇండికేట్ చేస్తుంది, అది ఫ్యాంటాస్టిక్. మనకు ఒక పెద్ద కార్పొరేట్ బ్రాండ్ లాగా మనకి క్రియేట్ అయిపోయింది అది, రైట్. ఇలా మనం చిన్న బిజినెస్ కార్డ్ మీద కూడా పెట్టుకునేటప్పుడు మనకి ఇలా ఉంటుంది. సో ఈ రోలర్ని ఇలా పక్కన పెట్టేసేయండి కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే
ఈ టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ మనం తర్వాత మనం చేంజ్ చేద్దాం. సో అందాక దీన్ని ఇలాగే ఉంచేద్దాం. ఇది యాక్చువల్గా ఈ డార్క్ గ్రీన్లో పెడతాను. ఆరెంజెస్. ఇదేంటంటే యాక్చువల్గా నేను వైట్లో పెడతాను ఇది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇందులో ఉంది కాబట్టి మనకి ఇది కలర్ కనబడదు. అందాక దాన్ని అలా ఉంచుతాను. సో కంట్రోల్ S, ఈ లోగోని మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్. సో కంట్రోల్ X అనేసి నేను సెపరేట్గా ఒక లేయర్లు వేసేద్దాం. యాక్చువల్గా ఇది ఇందులోనే ఉంది, కరెక్ట్గానే ఉంది ఇది. ఎస్, దీన్ని లోగో పెట్టేద్దాం. సో లాక్. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇదేంటి పైదేమో ఇది. ఎస్, ఇప్పుడు మనం ఏంటంటే డిజైనింగ్ అనేది చేసేసుకుందాం. కొంచెం డౌన్ ఏరో కొడతాం. ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే పైన స్పేస్ ఉండాలి. అండ్ ఇది Alt Shift కొంచెం పెద్దగా ఉండాలి. ఇలా ఉండాలి మెయిన్ కాబట్టి ఇది. ఎస్, ఓకే, దీన్ని లాక్ చేసేద్దాం. కంట్రోల్ S, టర్న్. దీన్ని Alt Shift సైజ్ కొంచెం తగ్గిస్తాం. ఇలా. ఓకే, సో దీన్ని కూడా లాక్. కంట్రోల్ S, మనకి హ్యూజ్ స్పేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తానంటే టెక్స్ట్ని టైప్ చేస్తాను. సో అది ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ఈ నేను పెన్ టూల్తో ఎస్, ఇది ఎంటీ లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. సో నేను ఇలా తీసుకొని లిక్విడ్ మనకి ఇలా కారినట్టుగా ఇలా తీసుకున్నాను. ఓకే, కలర్ ఏంటంటే మనకి ఈ కలర్ కాదు, ఐ డ్రాపర్ తీసుకొని నేను ఇలా అన్నాను. ఓకే, సో వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ఆ లైట్ షేడ్స్ వేసుకోవాలి. మళ్ళీ నేను పెన్ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇలా అంటున్నాను. ఓకే, సో డన్. సో ఇందులో మళ్ళీ ఐ డ్రాపర్తో నేను దీన్ని ఇచ్చేసాను. ఓకే, సో నైస్, దిస్ ఇస్ నైస్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ మనం చిన్న ఇంకొక వేరియేషన్ ఇవ్వాలి, ఎందుకంటే దానికి మ్యాచ్ చేయాలన్నమాట. ఏమవుతుంది ఇది? ఓకే, ఫిల్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఇలా తీసుకొని ఇందులో మనం ఐ డ్రాపర్తో నేను ఇంకా అలా చేశాను. ఓకే, డన్. ఈ మూడు కలిపి గ్రూప్ చేశాను. Ctrl+G అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకోటి పెద్దది ఇక్కడ మెయిన్ అనమాట ఇది. సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను, ఆల్ట్ పట్టుకొని. ఓకే, సో దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. సో ప్రాపర్గా ఈ రెండు ఏంటంటే ఇలాగా నేను యాడ్ చేస్తాను, ఇలాగా దగ్గరికి. అచ్చా, సో నేను ఒకదాన్ని దీన్ని ఇలా కలిపేద్దాం. ఇక్కడ పాయింట్ ఉండిపోయింది. సో ఈ పాయింట్ని ఎస్, ఎక్స్ట్రా పాయింట్ అనమాట అది. ఇంకా ఇప్పుడు దీని షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇది డ్రాప్, ఇది మెయిన్ మనకి
విజువల్లో వస్తుంది ఇది. ఈ హ్యాండిల్ని కరెక్ట్గా చేసుకొని ఎస్, దట్స్ ఇట్, రైట్. ఓకే, సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా వైడర్గా ఇచ్చేసేయండి. ఓకే, కూల్. సో దీన్ని అన్గ్రూప్ చేసేసి దీన్ని ఇలా జరిపిద్దాం. ఓకే డన్. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ జీ. ఓకే, ఎస్, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. ఇలా పెడుతున్నాం. చూడండి ఇక్కడ ఈ డ్రాప్ ప్లేస్లో ఈ డ్రాప్ పెడతాను. సో దీన్ని తీసేస్తున్నాను నేను. జస్ట్ ఈ గ్యాప్ అన్నమాట. ఓకే, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. సో నేను దీన్ని ఇలా తీసుకున్నాను. సో కంట్రోల్ ఎస్, EVE60, ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. అండ్ దీన్ని టెక్స్ట్ కూడా బోల్డ్ పెడతాను. బోల్డ్ పెట్టి ఈ డ్రాప్ నేను కొంచెం కిందకి పెడతాను, కొంచెం అలా అలా డ్రాప్ అయినట్టు. రైట్. ఇప్పుడు దీని కలరు, ఇవన్నీ మనం కలర్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వేద్దాం. చూడండి, సో ఇందులో నేను ఒక పెన్ టూల్ తోటి ఒక షేప్ని ఒకటి డ్రా చేస్తాను. అంటే ఇక్కడ జ్యూస్ స్ప్లాషెస్ ఉంటాయి కదా, సో స్ప్లాషెస్ని మనం వేద్దాం. సో నేను ఇలా తీసుకుంటున్నాను. రైట్. సో వచ్చేసింది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే గ్రేడియంట్ కలర్ అన్నది ఫిల్ చేస్తాను. ఇందులో ఉన్న కలర్స్ని వాడతాను నేను. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని మనం ఇలా టర్న్ చేద్దాం. సో దీన్ని ఇలా పుష్ చేస్తే కలర్స్ ఏంటంటే మనకి దగ్గరికి వస్తాయి, ఇలా అనమాట. ఎస్, ఇస్ డన్. ఓకే, నైస్. సో ఇక్కడ అవుట్లైన్ అన్నది తీసేద్దాం. అవుట్లైన్ తీసాను కదా. ఇక్కడ చిన్న స్ప్లాష్ అన్నది క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం స్ప్లాష్ అంటే ఏం లేదు, ఇది ఇలా వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ స్ప్లాష్కి సంబంధించిన ఈ షేప్ అన్నది ఇలా రావాలి.
ఇలా రావాలి. సో దీన్ని ఇలా పెడదాం, లిటిల్ బిట్ ఇలా టర్న్ చేద్దాం. అండ్ దీన్ని కూడా ఎస్, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కావాలి చిన్నది, ఇక్కడ లిటిల్ బిట్. సో ఎస్, ఓకే. సో కంట్రోల్ ఎస్, డన్. ఇక్కడ చిన్న హైలైట్స్ వేసేద్దాం. హైలైట్స్ ఇలా అనమాట, ఇలా ఇద్దాం. ఎస్, డన్. అలాగే ఇక్కడ ఇస్తాను మళ్ళీ ఒకటి రెండు చోట్ల ఏంటంటే కంపల్సరీ మనం హైలైట్స్ అన్నది ఇవ్వాలి. ఇలా ఇద్దాం. కోల్ రైట్. సో కంట్రోల్ ఎస్, ఓకే. సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి ఈ గ్రూప్ చేసేద్దాం. సో కంట్రోల్ జీ, వండర్ఫుల్. సో ఇదంతా మనకి ఒకటి అయిపోయింది కదా. సో కంట్రోల్ లెస్ గ్రూప్ అయిపోయింది. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేను కలర్స్ వేసేద్దాం. అండ్ తర్వాత దీని తర్వాత నేనేం చేస్తానంటే టెక్స్ట్ ఇచ్చేద్దాం. జనరల్గా ఇవి ఏముంటాయి మనకి క్వాంటిటీ 500 ml అలా ఉంటాయి కదా, అది ఇచ్చేద్దాం ml. సో ఇవి జనరల్గా ఉంటుంది స్మాల్ టెక్స్టే ఉంటాయి కదా, స్మాల్ లోయర్ ఉంటుంది. అండ్ కలర్ కూడా వైట్ ఇచ్చేసాం 500 ml రైట్. ఎస్. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అన్నది మంచి కలర్ ఇద్దాం. సో ఎక్కడికి వచ్చేద్దాం. ఎస్, ఇక్కడ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకి దీన్ని డూప్లికేట్స్ పెట్టినట్టు ఇందాక, డూప్లికేట్స్ లేవు, దీన్ని డూప్లికేట్ తీసుకుందాం. సో కంట్రోల్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకే. సో దీన్ని ఏం చేద్దాం అంటే ఒక డార్క్ గ్రీన్లో టెక్స్ట్ని ఫిల్ చేస్తున్నాను నేను, డార్క్ గ్రీన్లో రైట్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా మనం ఈ వైట్లో పెట్టేసేసాయి. సో ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అన్నాను కదా రైట్. అండ్ ఇది లోగో అని అన్గ్రూప్ చేద్దాం. ఎస్, ఐ థింక్ ఇట్స్ ఇన్ అన్గ్రూప్ ఓన్లీ. ఓకే. సో న్యాచురల్. అండ్ ఎస్, ఈ జ్యూస్ని నేను ఈ కలర్ చేస్తాను. పర్ఫెక్ట్. సో ఇది యాక్చువల్గా ఇది గ్రేడియంట్ కాబట్టి అది తీసుకోవట్లేదు. సో దీన్ని మామూలుగా మాన్యువల్గా చేద్దాం. ఫ్యాంటాస్టిక్ రైట్. చూడండి కలర్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇది ఇందులో కలిసిపోయింది. ఇది ఇక్కడ సంథింగ్ ఏదో ఎస్ ఇందులో కలిసిపోయింది, ఏం లేదు, ఐ డ్రాప్తో దాన్ని తీసుకున్నాం కాబట్టి. సో నేను దీన్ని లిటిల్ బిట్ డార్క్ చేస్తాను. నేను దీన్ని డార్క్ చేస్తే అది ఆటోమేటిక్గా అది ఎస్ చూసారా ఆ లీఫ్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఎస్, ఇట్లా దట్స్ ఇట్. ఫ్యాంటాస్టిక్ రైట్. సో ఎస్ చాలు.
ఓకే, సో దీన్ని లాక్ చేసేద్దాం. ఎస్, అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్ దీని అవుట్లైన్ ఉంది, మర్చిపోయింది దీని అవుట్లైన్. సో దీని అవుట్లైన్ ఏం చేద్దాం అంటే ఎస్ ఐ థింక్ దిస్ ఇస్ వైట్ ఆర్ నేను ఈ కలర్ ఇస్తాను, ఈ కలర్. సో ఓకే, అండ్ దీని థిక్నెస్ ఒక 5. దిస్ ఇస్ నైస్, వావ్ గ్రేట్, రైట్. సో దీన్ని సరిపోతుంది, ఇంకొంచెం థిక్నెస్ చూద్దాం, ఒక 7 or 8. ఎస్, ఫ్యాంటాస్టిక్, రైట్. సో కంట్రోల్ ఎస్, చూడండి ఎవ్రీ డ్రాప్ కౌంట్స్, 100% న్యాచురల్, ఫామ్ ఫ్రెష్, ఆరెంజ్ జ్యూస్. అండ్ ఇక్కడ చిన్న టెక్స్ట్ ఒకటి ఇచ్చేద్దాం మళ్ళీ. జనరల్ ఇక్కడ ఏముంటాయి, వాళ్ళ వెబ్ అడ్రస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో నేను www.farmfresh.com farmfresh.com, రైట్. సో దీన్ని కూడా మనం వైట్ ఇచ్చేస్తాం. ఎస్, రెండు సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ ఈ ఎలిమెంట్ కొట్టేసండి, పర్ఫెక్ట్. అండ్ డౌన్ ఏరో, ఎస్ బాటమ్ ఉండాలి ఇది, దట్స్ ఇట్. ఓకే, ఓకే డాక్టర్. సో దీన్ని ఇంకా టెక్స్ట్ ఇంకేం లేదు. సో నేను దీన్ని ఒకసారి సేవ్ చేస్తాను, కంట్రోల్ ఎస్. చూడండి ఇది యాక్చువల్గా మనం ప్రింటింగ్కి అయితే ఈ CMYKలో పెట్టుకోవాలని చెప్పాను. ప్రజెంట్ మనం ఇది ప్రింటింగ్ దేనికి యూజ్ చేయట్లేదు కాబట్టి, పర్పస్ ఏమో ఆన్లైన్లో ప్రజెంట్ చేయడానికి. కానీ ఫైనల్గా మనం ప్రింటింగ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా దీన్ని CMYKలోనే ఉంచాలి కదా. సో నేను దీన్ని RGBలోకి చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఇది ప్రజెంట్ ప్రింటింగ్కి ఏం వెళ్ళట్లేదు. ఎస్, ఎక్స్పోర్ట్ యాజ్ ఎస్, ఇంకొచ్చి ఇయర్ని చూసి JPEG, యూజ్ ఆర్ట్బోర్డ్ అనాలి. సో ఎక్స్పోర్ట్, అండ్ అగైన్ ఎక్స్పోర్ట్ యాజ్ ఎస్ PNG. అంటే ఏంటి, మనకి ఈ వెనకాల ఈ వైట్ లేకుండా ఓన్లీ ఇది మనకి సేవ్ అవుతుంది. అప్పుడు మనకి యాక్చువల్ లేబుల్ ఎలా ఉందో తెలుస్తుంది అనమాట, రైట్. సపోజ్ మళ్ళీ దీన్ని మనం ఇక్కడ నిజంగా ప్రింటింగ్కి మనం యూజ్ చేసుకోవాలనుకుంటే PDF అన్నది యూజ్ చేయాలి, PDF, EPS ఇలాంటివి అనమాట. అండ్ ఇక్కడ మార్క్స్ అండ్ బ్లీడ్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాను. ఒకసారి దీన్ని చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాం, ఆరెంజెస్ లేబుల్. ఎస్, సో ఇది JPEG. సో JPEG ఏంటి, విత్ బ్యాక్గ్రౌండ్. సో ఈచ్ వన్ అది PNG యాక్చువల్ లేబుల్ అనమాట. బాటిల్ మీదకి ఆరెంజెస్ బాటిల్ మీదకి ఇలా వెళ్ళిపోద్ది ఇది, ఓకే. అండ్ ఇది PDF. సో మనకి ప్రింట్ అయినప్పుడు ఈ కట్ లైన్స్ ఇవన్నీ ఇలా వస్తాయి అనమాట, ఓకే. సో బ్యాక్ ఏముంటుంది, న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, అదంతా టెక్స్టే ఉంటుంది, అది పెద్ద డిజైన్ ఏముండదు, అంతా టెక్స్టే ఉంటుంది. కాబట్టి ఒక బాక్స్ లాగా ఇచ్చి అందులో కంటెంట్స్ ఏమేమి ఉంటాయని రాస్తాడు, రైట్. సో దట్స్ ఇట్. సో ఇదేంటంటే మనకి లేబుల్ క్రియేట్ చేయడం. తర్వాత దీన్ని బాటిల్ మీద ఎలా ర్యాప్ చేయాలన్నది నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం.